పవన్ కళ్యాణ్ ఒక 24 స్థానాలు తీసుకున్నారు. ఆ 24 స్థానాల్లో తమ అభ్యర్థులు ఉంటారన్నారు. చంద్రబాబు గారు కూడా వాళ్ళకి ఆ లిస్టు వాళ్ళకి చెప్పేశాం, నియోజకవర్గాలు ఏంటి అన్నటువంటిది వాళ్ళు చూసుకుంటారు, మంచి అభ్యర్థులనే పెడతారు అన్నటువంటిది చెప్పేశారు. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నారు. చంద్రబాబు గారు తనకిచ్చిన గిఫ్ట్లో నుంచి తను కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నారు. అందులో రాజమండ్రి ఇప్పుడు ఇచ్చేశారు చంద్రబాబు గారికి. ఖచ్చితంగా రాజమండ్రి సెంటిమెంట్ అక్కడి నుంచి నేను ఆ పొత్తు ప్రకటించానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రూరల్ లేదు, రాజమండ్రి అర్బన్ లేదు, రెండు తెలుగుదేశానికి వదిలేశారు. రూరల్లో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దుర్గేష్ని నిడదవోలుకి వెళ్ళిపోమని చెప్పి తద్వారా ఆయనకి న్యాయం చేసినట్టు రాజమండ్రి రూరల్ సీట్ని చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇచ్చారు. అట్లాగే ఇంకో పక్కన పి గన్నవరం సీటుని తీసుకోవడానికి జనసేనని తీసుకోమని చెప్పేసి తెలుగుదేశం చెప్తోంది. దానికి బదులుగా ఒక సీటు వదులుకోవాలి. అంటే తెలుగుదేశం కోసం ఒక సీటుని జనసేన ఉన్న దాంట్లోంచి వదులుకోవాల్సి ఉంటుంది. ఏది బలమైనటువంటి సీటో అది వదులుకునేటటువంటి వ్యవహారం. ఇక్కడ తెలివైనటువంటి ఎత్తుగడ బాబు గారు అడగటం, ఇక్కడ ఈయన ఇవ్వడం కూడా నడిచిపోతుంది. తాజాగా చూస్తే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీటుని జనసేనకు కేటాయించారు. దానికి బదులు మాడుగుల సీట్ ఇచ్చి పెందుర్తిని టీడీపీ తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కోరారు. దీని మీద ఎంపీ రామ్మోహన్ నాయుడు బుధవారం చంద్రబాబును కలిశారు. కాబట్టి ఇది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. అమలాపురం సీటుని జనసేనకు కేటాయించారు. కానీ పి గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నది. అంటే పి గన్నవరం జనసేన తీసుకుని అమలాపురం జనసేనకు బలంగా ఉందనుకున్నది అటు ఇచ్చేసేయాలి. ఇది ఓవరాల్గా చూస్తే ఇవి కాకుండా ఆల్రెడీ భీమవరం తెలుగుదేశం క్యాండిడేటే, అట్లాగే నరసాపురం తెలుగుదేశం క్యాండిడేట్. ఓవరాల్గా బాబు గారు ఇచ్చిన గిఫ్ట్లోంచి కొన్ని గిఫ్ట్లు వెనక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.